ప్రైజ్ ద లార్డ్ అండి. నీవు దేవుడి కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? దేవుడి కంటే ఎక్కువగా మన జీవితాల్లో మనం ఎవరిని ప్రేమించకూడదు. అలాగూ ప్రేమించు వారి జీవితాల్లో ఎవరికైతే నీ హృదయంలో ప్రథమ స్థానం ఇస్తూ ప్రేమిస్తున్నావో వాళ్ళతోనే సమస్యలు, వాళ్ళే మనని అర్థం చేసుకునే సందర్భాలు వస్తుంటాయి. ఎందుకంటే దేవుడి స్థానం మనుషులకు ఇవ్వకూడదు, డబ్బుకు కూడా ఇవ్వకూడదు. వాక్యం ఏమని చెబుతుందంటే మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభును ప్రేమింపవలను. ఇంకొందరైతే దేవుడి కంటే ఎక్కువగా డబ్బును ప్రేమిస్తుంటారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షంగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. కాబట్టి మన జీవితాల్లో దేవుడి స్థానమును ఎవరెవరికి వేటికి ఇచ్చామో పరీక్షించుకొని సరిచేసుకుందాం. అప్పుడు ఆయనను ప్రేమించిన వారికి ఏ మేలును, ఏ ఆశీర్వాదను, ఏ దీవెనలు ఉంచారో ప్రభువు అన్నీ మన జీవితంలోకి పొందుకుంటాము.